హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది కదా, వాళ్ళకైతే టిఫిన్ అయితే వేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి పెసర దోశలు, ఇంకా చట్నీ చేశాను, పల్లీల చట్నీ. ఇంకా దోశలు అయితే ఇక్కడ వేస్తున్నాను. ఇంకా లంచ్కి అయితే పుదీనా రైస్ చేశాను. ఇంకా దోశ వేసిన తర్వాత పుదీనా రైస్ చేశాను. ఇంకా వాళ్ళకి బాక్సులు కట్టేసి వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించేసాను. ఇంకా అవేమీ నేను క్లిప్స్ అయితే ఏం తీయలేదు. ఇంక ఇక్కడ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను బీరువా అయితే సర్దుతున్నాను. ఇంకా శ్రావణ మాసం వచ్చింది కదా, ఇంకా ఒక్కొక్కటిగా అన్నీ సర్దేసుకోవాలి. ఇంకా అయిపోయిందిలేండి ఆల్మోస్ట్. ఇంకా బీరువా కూడా సర్దేద్దాం అనేసి చిరాగ్గా ఉన్నాయి, ఇంకా సర్దేస్తున్నాను. అస్సలు ఈ మధ్య అయితే వీడియోలు తీయడానికి అయితే అస్సలు కుదరట్లేదండి. అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ఇంకా కుదిరినప్పుడైతే 1-2 వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఇది తీసి కూడా చాలా రోజులు అయింది, కానీ నాకు వీడియో ఎడిటింగ్ కుదరక అప్లోడ్ అయితే చేయలేదు. ఇంక ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ ఫాస్ట్గా చేసేసుకొని ఇంకా బీరువా అయితే సర్దడం స్టార్ట్ చేశాను. ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే షాపింగ్లని అవని ఇవని ఇంకా అంతా హడావుడిగా ఉంటుంది ఈ మంత్ అంతా లేడీస్కి అయితే. ఇంకా షాపింగ్లో అయితే బాగా అసలు మీరు ఎంతమంది శ్రావణ మాసం షాపింగ్ చేశారో నాకైతే కామెంట్ చేయండి. వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తూ చూస్తే మీకు అర్థము కాదు వీడియో ఏంటి అనేది, వ్యూ కూడా ఏం పడదు. కాబట్టి ఫుల్ వీడియో అయితే చూడండి. నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మన ఛానల్ని ముందైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఈ మధ్య అసలు కుదరట్లేదు, అందుకని లేట్ అవుతుంది వీడియోలు. కుదిరితే మాత్రం ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంకా షార్ట్ వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంకా అయిపోయింది తర్వాత సర్దటం అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్, పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చారు. ఇంకా స్నాక్స్ అవి పెట్టాను, తినేశారు. ఇంక ఇక్కడ రొయ్యలు తీసుకొచ్చారు ఈవినింగ్. ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఆ రోజు అయితే అన్నయ్య వచ్చాడు, అందుకని ఈవినింగ్ అయితే తీసుకొచ్చాము. కాకపోతే నేను ఇంకా అన్నయ్యని క్లిప్ అయితే ఏం తీయలేదు. ఆనియన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ 2 పచ్చిమిర్చి అయితే వేసాను. ఇంకా అవి మంచిగా మగ్గిన తర్వాత రొయ్యలు అయితే వేయాలి, అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ తర్వాత ఇంకా రొయ్యలు అయితే వేసుకోవాలి. ఇంకోండి ఆనియన్స్ మగ్గినాయి. తర్వాత ఇంకా కొంచెం పసుపు, అల్లం పేస్ట్ అయితే వేసాను. ఇంక ఇది మంచిగా వేగాలి. వేగిన తర్వాత రొయ్యలు అయితే వేస్తున్నాను. ఇక్కడైతే నేను షార్ట్ వీడియో కోసం అయితే వీడియో తీస్తున్నాను, అందుకని దీంట్లో ఇంకా కంప్లీట్గా వీడియో అయితే రాలేదు. వేసేది ఉప్పు కారం వేసేది షార్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. రేలు వేసి సాల్ట్ వేసి ఇంకా మూత అయితే పెట్టేశాను. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇంకా కారం మసాలా అయితే వేస్తున్నాను. ఇంక ఇక్కడ కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా అయితే ఈ విధంగా అయితే కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు రొయ్యల కర్రీ అయితే. నేనైతే ఇలా చేస్తాను, మరి మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. అని చాలా టేస్టీగా అయితే వచ్చింది కర్రీ, చాలా బాగుంది. రెసిపీ నచ్చితే మాత్రం ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు రొయ్యల కర్రీ అనేది. ఎవరికైనా తెలియకపోతే మాత్రం ట్రై చేయండి. సో చూస్తుంటేనే ఇంకా నోరు ఊరుతుంది, తినాలి అనిపిస్తుంది. నచ్చితే ట్రై చేయండి. ఇంక ఈవినింగ్ పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయ్యి
ఇంక ఇక్కడ వాళ్ళకి ఎగ్జామ్స్ FA1 నడుస్తున్నాయి, ఇంకా చదువుకుంటున్నారు. మా చిన్నోడికి ఏదో డౌట్స్ ఉంటే మా వారైతే చెప్తున్నారు. ఇంక ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.